ఇంకొక పక్కన సిబిజీ ప్రాజెక్ట్స్ని 5 పట్టణ ప్రాంతాల్లో 2026కు పూర్తి చేస్తాం. 6 వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరు, తిరుపతి, విజయవాడ ఇవన్నీ డిసెంబర్ 25కు పూర్తవుతాయి. ఇంకొక పక్కన గ్రామీణ ప్రాంతాల్లో 10,721 ఎస్డబ్ల్యూపిసి ప్రాజెక్టుల్ని ఎక్కడైతే ప్రాసెసింగ్ వెట్ వేస్ట్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రారంభిస్తాం. 10 గోబార్ధాన్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇంకొక 11 మార్చికి అంతా పూర్తి చేస్తారు. ఇవి ఈ యాంగిల్లోనే ఇంకొక పక్క చూస్తే 200 రూరల్ ఎంఆర్ఎఫ్ని క్లస్టర్ మోడల్లో కవర్ చేసి 417 మండలాల్లో దీన్ని విస్తరిస్తారు. 100 స్వచ్ఛ రథాల్ని అక్టోబర్ 25లో స్టార్ట్ చేసి అన్ని ఊర్లలో పొడి చెత్తను కలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటారు. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం. 5 మున్సిపల్ కార్పొరేషన్లో అదే మరిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టోటల్గా బ్యాన్ చేశాం. 2025కి ఆల్ కార్పొరేషన్స్, ఆల్ ఆఫీసెస్లో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేసే బాధ్యత దేశంలో మొట్టమొదటిసారిగా చేసిన ఘనత మన రాష్ట్రానికే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేయడం ఇప్పటికే 46 అర్బన్ లోకల్ బాడీస్లో చేశారు. మొత్తం డిసెంబర్కి 123 చేస్తున్నారు. ఇంకొక పక్కన ఐటీసీ ఆధ్వర్యంలో వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకుని పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. 1250 స్కూల్లో పెట్టారు. ఇది 5000 స్కూల్స్ తీసుకెళ్తున్నారు. 30 మున్సిపాలిటీలు ఈ కార్యక్రమం డిసెంబర్కి అంతా పూర్తి చేస్తారు. అదే మరి గ్రేవ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో, పట్టణాల్లో, బ్లాక్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అర్బన్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం చేస్తారు. ఫైనల్గా మీరు చూస్తే 8,814 విలేజెస్ని ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్గా తయారు చేయడం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇప్పటికొచ్చాయి. 13,500 విలేజెస్ని ఓడిఎఫ్ ప్లస్ మోడల్గా తయారు చేసే బాధ్యత డిసెంబర్కి అంతా పంచాయతీరాజ్ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి 6 జిల్లాలు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయి. మిగిలిన 19 కూడా చేసి డిసెంబర్కు పూర్తి చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు. ఈరోజు ఒకటే మనం అందరం కూడా ఒక స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశే కాకుండా స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేసే కార్యక్రమాన్ని మనం అందరం ముందుకు తీసుకుపోవాలి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర అంటే శుభ్రత అంటే రోడ్లు శుభ్రంగా ఉంచడం, చెత్త తొలగించడమే కాదు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచన, స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన పాలన, స్వచ్ఛమైన సమాజం, అంతిమంగా స్వచ్ఛమైన రాష్ట్రం. అదే స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది ఆలోచిస్తూ ఉంటాం, పదవులు, డబ్బులు, సంపద, హోదా, విలాసాలే ముఖ్యం కాదు, మంచి ఆరోగ్యం కావాలి. దీనికోసం ఒక పక్క స్వచ్ఛాంధ్రప్రదేశే కాకుండా ఇంకొక పక్కన హెల్త్కి ఒక సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ వస్తే ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఏదైతే బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ తరపున ప్రపంచంలో ఉండే హెల్త్ నాలెడ్జ్ని, టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా ఒక మోడల్గా చేశాం. ప్రివెంట్ హెల్త్, అదే మరి ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్గా బెస్ట్ సొల్యూషన్ తీసుకురావడం, ఇంకో పక్క రియల్ టైంలో ఇంటి దగ్గర ఉన్న మానిటర్ చేయడం చేసి అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా దేశంలో 2,50,000 రూపాయలు
యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందరికీ హెల్త్ కవరేజ్ ఇచ్చాం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇచ్చాం. పేద